ఈ వీడియోలో మనం స్కూల్ పిల్లలు 2 జుట్లు డిఫరెంట్‌గా కావాలనుకుంటారు. అయినా ఎయ్యడానికి చాలా ఇబ్బందులు పడతారు పేరెంట్స్. అయితే స్కూల్‌కి ఎళ్ళేటటువంటి పిల్లలు కూడా డైలీ స్టైల్ అంటే రొటీన్ కాకుండా డిఫరెంట్ స్టైల్‌లో జుట్లు 2 జడలు కూడా ఏ విధంగా ఏసుకోవాలన్నది ఈజీ స్టెప్స్‌తో ఈ వీడియోలో చూయించడం జరుగుతుంది. చూడండి ఎంత బాగుంటుందంటే అసలు జుట్టా ఇది ఇంకేమన్నానా అన్నట్టుగా మనకు కనిపియడం జరుగుతుంది. పాయలైతే సూపర్ అండి. అసలు ఆ జుట్టుకి ఇంకా 2 జుట్ల అందం కూడా వేరు. ఏ డ్రెస్ల పైనకైనా మంచిగా సెట్ అయిపోతుంది. ముందు చూస్తే డిఫరెంట్ డిజైన్, వెనకాల చూస్తే మాత్రం మళ్ళీ 2 జుట్లు. ఆ విధంగా మనం ఈ విధంగా జుట్లను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎక్కడ రిబ్బన్స్తో కానీ రబ్బర్ బ్యాండ్స్తో కానీ ఏ విధంగా అయినా వేసుకోవచ్చు. ఏ విధంగా వేసుకున్నా ఏం ప్రాబ్లం కాదు. చూడండి పాయలు ఎంత నీట్గా ఎంత స్మూత్గా వస్తున్నాయో. ఇది కర్లీ హెయిర్ వాళ్ళకంటే సిల్కీ హెయిర్ వాళ్ళకి చాలా నీట్గా అనిపించడం జరుగుతుంది. కర్లీ హెయిర్ వాళ్ళకి మాత్రం కొంచెం జుట్టు అన్నది ఏమవుతుందంటే ఇట్లా గుంగురుగా రావడం అన్నది జరుగుతుంది. చాలా బాగుంది కదా, మీకు కూడా వేసుకోవాలనిపిస్తుంది. నాకు తెలుసు మీకు వేసుకోవాలనిపిస్తుంది అని, ఎందుకంటే ఈ జుట్టు చూస్తుంటే అసలు ఎవరైనా వదలరు అనుకోండి. ఇక రేపటి నుంచి స్కూల్కి ప్రతి ఒక్క పిల్లలు ఇట్లాంటి జుట్టు కావాలని అంటారు. ఈ వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళు, మేము మాత్రం మా పాపకు అప్పుడప్పుడు ఈ విధంగా జుట్టు వేయడం జరుగుతుంది. చాలా బాగుంది కదా, నాకైతే పిచ్చిగా నచ్చుతుందండి ఈ జుట్టు. ఎందుకంటే స్కూల్ డేస్లలో ఇంకా 2 జడలు అదే రిబ్బన్స్ రొటీన్గా వేస్తూనే ఉంటాం డైలీ. కానీ వీక్లీ వన్స్ అట్లా ఇట్లా చేంజ్ చేస్తే పిల్లలకు కూడా కొంచెం హ్యాపీనెస్ వస్తుంది. ఒక రకమైనటువంటి గుడ్ ఎనర్జీ అన్నది రిలీఫ్ కావడం జరుగుతుంది. వాళ్ళు హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్ వాళ్ళ బ్రెయిన్ అన్నది చాలా ఫ్రెష్గా ఉండడం జరుగుతుందండి. అందుకని మనం పిల్లలకి అప్పుడప్పుడు 2 జుట్లలో కూడా కొంచెం డిఫరెంట్ వెతుక్కుంటే వాళ్ళ హ్యాపీనెస్ ఇక అంతో ఇంత ఉండదు. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంటారు పిల్లలు చాలా చిన్న వాటికి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఎంతో ఎమోషనల్గా కూడా ఫీల్ కావడం జరుగుతుంది. అది వాళ్ళకి నచ్చితే హ్యాపీగా ఫీల్ అవుతారు, నచ్చకపోతే ఎమోషనల్గా. కాబట్టి మనం వాళ్ళకి నచ్చే పనులు అప్పుడప్పుడు చేయడం వల్ల వాళ్ళు మస్తు గుడ్ ఎనర్జీని రిలీవ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఇలాంటి జుట్లు వేసుకోవాలని నేను అనుకుంటున్నానండి. మా ఇంట్లో అయితే మేము మా పాపకు అప్పుడప్పుడు ఈ విధంగా వేయడం జరుగుతుంది కదా. చాలా బాగుంది కదా జుట్టు. ఈ విధంగా వేసుకున్న తర్వాత మీరు కింది వరకు కావాలంటే కింది వరకు కూడా అల్లుకొని రిబ్బన్ పెట్టేసుకోవచ్చు. సేమ్ మనం రిబ్బన్లు ఏ విధంగా వేస్తామో ఆ విధంగా అల్లుకోవచ్చు. లేదంటే ఈ విధంగా కొద్ది వరకు అల్లేసుకొని మంచిగా రబ్బర్ బ్యాండ్ వేసేసుకుంటే అసలు ఇక ఆ జుట్టుకి అందమే వేరు. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. చూడండి ఎంత నీట్గా ఎన్ని పాయలు కనిపిస్తున్నాయి. అదే విధంగా సేమ్ ప్రాసెస్ మళ్ళీ సెకండ్ సైడ్ ఇటువైపు కూడా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్స్ 2 సైడ్స్ సేమ్గా అల్లుకోవాలి. కొన్ని వెంట్రుకలు తీసుకొని వాటిని 3 పాయలుగా విడగొట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఆ చిన్న జుట్టులో నుంచి నీట్గా 3 పాయలు విడగొట్టుకొని ఆ 3 పాయల్ని మనం ఫస్ట్ స్టెప్ ఈ విధంగా అల్లుకొని వదిలేసి మళ్ళీ రెండో స్టెప్కి కొన్ని వెంట్రుకలు ఇటు నుంచి కొన్ని వెంట్రుకలు అటు నుంచి నీట్గా తీసుకోవాలి. ఒకవేళ నీట్గా రాకపోతే ఒకసారి కోంబు దువ్వెన తీసుకొని ఈ విధంగా అనాలి. అది కర్లీ హెయిర్ వాళ్ళు మాత్రమే ఆ విధంగా అనుకోవాలి. ఇక్కడ మాత్రం మేము ఎక్కడ కూడా దువ్వెన యూజ్ చేయలేము చూడండి. కానీ ఎంత నీట్గా వస్తుందో అసలు. సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళకైతే మధ్యలో దువ్వెన పెట్టడం అవసరం లేదండి, చాలా నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఇదిగో ఇటు నుంచి అటు నుంచి ఈ విధంగా వెంట్రుకలు తీసుకొని జుట్టు వేసుకుంటే ఇక ఉంటుంది. ఎంత బాగుందంటే అసలు చాలా అంటే చాలా బాగుందండి. నేను చెప్పడం కాదు, మీకు కూడా ప్రతి ఒక్కరికి పిచ్చిగా నచ్చింది అనుకుంటా ఈ జుట్టు. ఎందుకంటే పిల్లలకి నచ్చకుండా ఏది ఉండదు. అందుకని అప్పుడప్పుడు పేరెంట్స్ మనం కొంచెం ఓపిక తెచ్చుకొని వాళ్ళకి కొంచెం డిఫరెంట్ స్టైల్ డిజైన్స్ వేయాలని అనడం జరుగుతుంది ఇక్కడ. ఈ విధంగా మన పిల్లలు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉన్నట్టే కదా. వాళ్ళకేమో డబ్బులు ఇచ్చి హ్యాపీనెస్ కొనుక్కరావడం అవసరం లేదండి. చిన్న వాటితో వాళ్ళని హ్యాపీనెస్గా ఉంచవచ్చు మనం. చాలా అంటే చాలా. ఈ రోజులల్లో సంతోషాన్ని ఎన్ని డబ్బులు పెట్టినా దొరకట్లేదు. ఎందుకంటే సంతోషం అన్నది దానంతట అదే వచ్చేది. కాబట్టి మనమా లైఫ్లో అంటే చాలా వర్క్లలో బిజీగా ఉంటాం. అయినప్పటికీ అప్పుడప్పుడు కొంత టైం పిల్లలకి స్పెండ్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ కావడం జరుగుతుంది. ఆ విధంగా ఫీల్ కావడం వల్ల వాళ్ళకి గుడ్ ఎనర్జీ రిలీజ్ అయ్యి బ్రెయిన్ అన్నది చాలా షార్ప్గా ఫ్రెష్గా కావడం జరుగుతుంది. కాబట్టి
పేరెంట్స్ కూడా వాళ్ళ వంతుగా వాళ్ళ పిల్లలతో కొద్దిగా టైం స్పెండ్ చేసి వాళ్ళని హ్యాపీగా ఉంచాలని నా యొక్క ఉద్దేశం. అంతేనండి. ఈ విధంగా మొత్తానికి మన జుట్టు అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. సక్సెస్ఫుల్గా నేను ఇవాళ 2 జుట్లు ఈ విధంగా సేమ్ స్టెప్ బై స్టెప్ జుట్టు ఎట్లా ఉంటుంది అట్లా వేసుకుంటూ వెళ్తే అయిపోతుందండి. అదేదో పెద్ద వింత కాదు. ఇంత ఈజీ స్టెప్స్, ఇంత ఈజీ ట్రిక్స్తో వేసినాం కదా, మీరు కూడా దీన్ని ఫాలో అయ్యి మొత్తానికి రేపు వెళ్ళేటప్పుడు మీ పిల్లలకి ఇలాంటి జుట్టు వేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎక్కడి వరకు చేరుకుందో ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే మన వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయి అన్నది నాకు ఒక ఐడియా, క్లారిటీ రావడం జరుగుతుంది. ఇలాంటి మరెన్నో డిఫరెంట్ స్టైల్ డిజైన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని భావిస్తూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వీడియోను ఇక్కడితో ముగించడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తానికి అల్లిన తర్వాత మళ్ళీ 2 జుట్లని పక్కన పెట్టేసుకొని సేమ్ వచ్చేంత వరకు చూసుకొని మనం రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలి. ఓకే, కంప్లీట్ అయిపోయింది మొత్తానికి. ఇంకా చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయి 2 సైడ్స్ పాయలు చూస్తుంటే చాలా బాగుంది కదా. కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా ఇంకా బాగుంటుందండి. కాబట్టి ఒకసారి అందరూ కూడా ఇలాంటి జుట్లని ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. హ్యావ్ ఎ నైస్ డే. Thank you each and everyone watching my channel. Please like, share, subscribe these videos.